What do you mean by agro-based industries? Give some example and their importance in Indian economy. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. Agro-based industries, those industries that have direct or indirect links with agriculture. అంటే పారిశ్రమలకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ లింక్స్ తో అగ్రికల్చర్ ఉండడం, అదే అగ్రో-బేస్డ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ పరిశ్రమ. కన్సూమర్, ఏ పర్సన్ హూ పర్చేసెస్ గూడ్స్ ఫర్ పర్సనల్ యూస్. పర్సనల్ యూస్ కోసం గూడ్స్ ని పర్చేస్ చేసే వాళ్ళు కన్సూమర్ అని అంటారు. రా మెటీరియల్స్, అదొక బేసిక్ మెటీరియల్ దట్ ఈస్ యూస్డ్ టు ప్రొడ్యూస్ గూడ్స్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లింక్స్ విత్ అగ్రికల్చర్. కాటన్ అంటే పత్తి. జూట్ అంటే లాంగ్ రఫ్ షైనీ బ్యాస్ట్ ఫైబర్ దట్ క్యాన్ బి స్పన్ ఇన్ టు కోర్స్ స్ట్రాంగ్ థ్రెడ్స్. గట్టి తాడులుగా అవుతుంది, మెరుస్తూ ఉంటది, లాంగ్ రఫ్ గా ఉంటది జూట్. సిల్క్ పట్టు. వలెన్ మేడప్ ఆఫ్ వూల్. వూల్ స్పెల్లింగ్ తప్పడిందమ్మా, WOOL. టెక్స్టైల్స్ వస్త్రాలు. షుగర్ చక్కెర. స్వీట్ క్రిస్టాలిన్ సబ్స్టెన్స్ అంటారు. డైరీ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు. లెదర్ ఇండస్ట్రీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ such as leather footwear, leather bags and so on. Food processing అంటే ట్రాన్స్ఫార్మ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం దేంట్లోకి, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కి. వెజిటేబుల్ ఆయిల్ ఇండస్ట్రీ అంటే వెజిటేబుల్స్ ఆయిల్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ సీడ్స్ ఆఫ్ ఫ్రూట్ యొక్క సీడ్స్, క్రాప్స్ యొక్క సీడ్స్ నుంచి రావడం ఆయిల్, అదే వెజిటేబుల్ ఆయిల్ ఇండస్ట్రీ. అక్యుములేట్ అంటే పేరుకుపోవడం, పోగైపోవడం. అగ్రోబేస్డ్ అని చెప్పాను. ప్రామినెంట్ అంటే ప్రముఖ. నేషనల్ ఎకనామీ అంటే ఎకనామీ ఆఫ్ ఎ నేషన్, నేషన్ యొక్క ఎకనామీ, నేషన్ యొక్క డబ్బు. ఇండియన్ ఎకనామీ అంటే మిక్స్డ్ ఎకనామీ అంటారు. అగ్రికల్చర్ సెక్టర్ అంటే సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీస్ వరల్డ్ వైడ్. మేజర్ కంట్రిబ్యూటర్స్ అంటే ప్రధాన సహకారులు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, మెజర్ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ ఇన్ ఎ కంట్రీ. సెక్టర్ ప్రొవైడ్స్ అంటే రంగం అందిస్తుంది. కంట్రీస్ పాపులేషన్ అంటే దేశాల జనాభా. ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. థ్యాంక్ యూ.